మీరేమంటారు? కూటమి వచ్చినాకే ఇట్లా ఎక్కువ జరుగుతున్నాయా? లేదా వైసీపీ ఉన్నప్పుడు ఇంతకంటే అరాచకం జరిగిందని కూటమి వాళ్ళు చెప్తున్నమాట. లేదండి. వైసీపీ కన్నా కూడా ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాతే దాడులు అనేవి ఇంకా పెరిగాయి. ఎందుకంటే ఒకటి, ప్రతి ఊళ్ళో కూడా చిన్న చిన్న ఘర్షణలు అనేవి ఉంటాయి. కానీ మరీ ప్రాణాలు తీసుకునే అంత ఇళ్ల మీదకి వెళ్ళే అంత లేదండి. కూటమి వచ్చిన తర్వాతే వినుకొండ దగ్గర రషీద్ గారు మర్డర్ అయ్యారు. అట్లాంటి మర్డర్లు వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ మర్డర్లు లేవు. రక్తపాతం జరగలే ఎక్కడ. సరే ఘర్షణలు అంటారా, ఏదో ఒకటి చిన్న చిన్న అవుతూ ఉంటాయి. కానీ రక్తపాతాలు జరగడాలు, మర్డర్లు జరగడాలు, ఇంత దారుణంగా ఇళ్ళకెళ్ళి బల ప్రదర్శనలు చేయడాలు, అందులోనూ అసలు ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి గత 15 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉంటూ నిరంతరం అందుబాటులో ఉండే వ్యక్తి మీద ఎంత దారుణంగా బహిరంగంగా వచ్చి చేయడం అనేది, ఒక్కసారి ఏదో గెలిచిన తర్వాత ఆటకాయతనంగా ఏదో చేశామంటే అస్సలు అది అయ్యే పని కాదండి. ఏదో అనుకుంటున్నారేమో ఏదో ప్రతిదీ చేయొచ్చని. కాదు, ఒక ఎమ్మెల్యే పదవి ఉంది, మనం దానికి హుందాగా ప్రవర్తించాలి. బహిరంగంగా వచ్చి నిరసన చేయడం అనేది ఇంతవరకు ఏ ఎమ్మెల్యే చేయలే, గత చరిత్రలో కూడా లేదు. ఒకప్పుడు చూసుకున్నా కూడా అసెంబ్లీలో కూడా రోసీ గారు ఉన్నారు. ఓ టైంలో కొంజేటి రోసీ గారు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో విమర్శించారు. ఎప్పుడన్నా మరి వెళ్ళొచ్చు కదా. ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు ఏదో మర్డర్ కేసులో ఉన్నారని చెప్పి చంద్రబాబు నాయుడు బహిరంగ అసెంబ్లీలో అన్నారు. ఆ రోజు హుందాగా ప్రవర్తించారు రాజశేఖర రెడ్డి గారు. ఎంత హుందాగా ప్రవర్తించారు ఆ రోజు. నా కొడుకే కనుకుంటే తీసుకెళ్ళండి అన్నాడు. అలాంటి హుందాతనం పోయింది వాళ్ళ రాజకీయాల్లో. బలప్రదర్శన చేస్తాము, చొక్కాలు చించుకుంటాము, రోడ్లపైకి వస్తామంటే ఇవి అన్నీ కూడా ఏంటంటే రౌడీ రాజ్యానికి ఇది పరాకాష్ట.